నమస్తే, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, వికసిత్ భారత్ వైపు పెద్ద అడుగు అన్న ప్రధాని. వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా. ప్రజా సమస్యలు పరిష్కరించండి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ రోజు ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందజేసే ఓపీ ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు. స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో ఇండియా 2.0 తేడాతో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లలో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించింది. అహ్మదాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన గిల్ సేన ఢిల్లీ టెస్టులో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం దేశ టెక్నాలజీ రంగంలో కొత్త గుర్తింపు తెచ్చుకుంది. 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్సీ గేట్వే, అత్యాధునిక ఇంధన మౌలిక వసతులతో కూడిన గూగుల్ తొలి ఏఐ హబ్ ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మంగళవారం ఢిల్లీ వేదికగా కుదిరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ రాబోయే 5 ఏళ్లలో $15 బిలియన్, దాదాపు 1.25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఇది భారత్ లో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ తో విశాఖ ప్రపంచ కనెక్టివిటీ హబ్ గా మారుతుందని థామస్ కురియన్ తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలకు సబ్సీ కేబుల్ లింకులు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. కడప జిల్లా బదివేలుపట్నంలో స్థానిక బీసీ బ్యాక్వర్డ్స్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ మహాలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ ప్రాంతాన్ని, విద్యార్థుల యోగక్షేమాలు, చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నందు వసతులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు ప్రభుత్వానికి నిర్ణయించిన మెనూ పాటిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ మరియు సిబ్బందితో పలు విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనము, కూరలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ బద్వేలు బీసీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, నివాసానికి అనుకూలంగా లేదని ప్రభుత్వం గుర్తించిందని, కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్డింగ్ హాస్టల్ కట్టించుటకు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే వీటి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చినాక నెక్స్ట్ వెకేట్ చేయాల్సి ఉంటుంది. అంతే చేస్తారు. అంతవరకు పిల్లలు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన కారణాలు ప్రతి నెల రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా లాస్ట్ మంత్లో రిలీజ్ చేస్తాను, ఈ మంత్లో కూడా రిలీజ్ చేస్తున్నాను. మామూలుగా మా డిపార్ట్మెంట్ కార్యక్రమాలన్నీ ఇక్కడ అమలవుతున్నాయా లేదా, కొత్తగానే ఇక్కడ అవి పెట్టాను. హాట్ వాటర్ ఇవ్వమని చెప్పేసి ఇంకా నెక్స్ట్ పిల్లల సిక్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నారా అనే ఉద్దేశం, దానిపైన మాకు డైరెక్టర్ నుంచి మీటింగ్ పెట్టారు. అవన్నీ ఇక్కడ కన్సర్న్ మినిస్టర్ల ద్వారా పరిశీలించడం జరుగుతుంది. మాకు సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం పాత బియ్యం ఏమైనా అంటే కొన్నిసార్లు లేవు, ఎక్కడన్నా ఉన్న చోట వాటిని ఒక పూట వాడమన్నారు. ఎందుకంటే అవి వెనక్కి ఇవ్వడానికి రాదు కాబట్టి ఒక పూట వాడమన్నారు. సన్నబియ్యం అన్ని హాస్టల్లకు సప్లై అయినాయి. సన్నబియ్యం అదే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆర్గనైజ్ అయిన ప్రతి హాస్టల్ బిల్డింగ్ 3 కోట్ల వ్యయంతో కట్టించేదానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యింది. డిపార్ట్మెంట్కు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ డైవర్ట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సెంట్రల్ ఫండ్స్ ఇంకా ఎప్పుడు వచ్చేది వచ్చినప్పుడు మీకు ఆ ఫండ్స్ వచ్చినప్పుడు కూడా చెప్తాం. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినప్పుడు వారే
తీసుకోవాల్సింది. ఎందుకంటే లోకల్గా ఇక్కడే పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇక్కడ ఏ ప్లేస్ బాగుంటుంది అనేది నిర్ణయించుకోవాల్సింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ జ్యోతి, ఏవో కవిత, ఆర్ఐ ధన్సింగ్, సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని వారు తెలిపారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు పిఎస్సిఎస్ ప్యాక్స్ ఆధ్వర్యంలో మాసాయిపేట, అచ్చంపేట 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే దళారులను నమ్మకుండా ఏదైతే ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు పెడుతుందో ఐకేపీ కానీ ప్యాక్స్ కానీ ఆ కొనుగోలు కేంద్రాలనే వడ్లు అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దళారులు హెచ్చో పచ్చో కొనుక్కొని అధికార మనకు రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి మనము ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు అమ్ముకొని లాభాలు ఆర్జించగలని మేము ప్యాక్స్ తరఫున వాళ్ళ రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ మండల కార్యాలయం నుండి సీఎం బాబు ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ సుమారు 300 మంది ఆశా వర్కర్లతో భారీ ర్యాలీతో చేపట్టారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల పట్ల తీవ్రమైన వివక్షతను ప్రదర్శిస్తున్నారు. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వెన్నుముకగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం చులకనగా చూస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆశా యూనియన్ 3వ మహాసభ అత్యంత విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. అత్యంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వచ్చాం. అట్లాగే ఈ జిల్లా అధ్యక్షురాలు సుజాత జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఆట పాట కోలాటంతో అత్యంత ఉత్సాహవంతంగా ఈ మహాసభ ప్రారంభమైంది. మరి ఈ మహాసభ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మేము ఆశా వర్కర్లం, ప్రజలకు మొత్తం ఆరోగ్య సేవలు అందించే వాళ్ళం. ఆరోగ్య రంగాన్ని, ప్రజలకు ఆరోగ్య రక్షణని కల్పించడంలో ప్రజలందరికీ కూడా వెన్నెముకగా, ప్రభుత్వ ఆరోగ్య రంగానికి వెన్నెముకగా మేము ఉన్నాం. మరి 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు మా సమస్యలు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయట్లేదు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కనీస వేతనం 26,000 వెంటనే నిర్ణయం చేయాలి. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇన్సూరెన్స్ 50 లక్షలు ఇవ్వాలి. మట్టి ఖర్చులు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలి. పని భారం, పారితోషికం లేని పనులు మాతో చేయించకూడదు. టీబీ స్ఫూటం డబ్బాలు మాతో మోయించకూడదు. అట్లాగే టార్గెట్స్ రద్దు చేయాలి. ఇంకా అనేక డిమాండ్స్ను కూడా మేము ఈ ప్రభుత్వం ముందు ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఈ మధ్యకాలంలో కూడా చాలాసార్లు ఇచ్చాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, మా సమస్యల పరిష్కారం చేయాలి. లేనట్లయితే మేము మరిన్ని పోరాటాలకు, పెద్ద ఎత్తున పోరాటాలకు మేము సిద్ధమవుతాం. ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా బస్సులను కొనుగోలు చేసుకోవాలని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఈనాటికి ఎర్ర బస్సులు చూడని పరిస్థితి నెలకొని ఉందని, రోడ్ల దుస్థితి బాగోలేదని ఆయన తెలిపారు. బస్సుల సంఖ్యను పెంచడం ఎంతో అవసరమని, ఉన్న ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ జిల్లాలలో పర్యటించేటప్పుడు రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల నుంచి బస్సులను వాడుకోవడం వల్ల సామాన్యుడు రోజువారీగా వెళ్లే బస్సులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులలో ఉచితంగా మహిళలకు ప్రయాణం చేయడం మంచిదే కానీ బస్సుల సంఖ్యను పెంచకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వం త్వరలోనే 1,500 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, మీడియాలో కథనం వచ్చిందని, అందులో 1050 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపిందని ఆయన తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సులు కంటే గ్యాస్ తో నడిపే బస్సులను వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు ప్రస్తుత ఆర్టీసీ బస్సులను వినియోగించడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వమే స్వయంగా బస్సులను కొనుగోలు చేసి ప్రైవేటు డ్రైవర్లతో ఆయా కార్యక్రమాలకు వినియోగించుకుంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్లను వేయించి క్రమం తప్పకుండా బస్సులు నడపడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉండదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న విన్నపం, ప్రభుత్వం స్వయంగా బస్సులను కొనుగోలు చేయాలని నేను కోరుతున్నా. ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు వివిధ జిల్లాలలో నిర్వహించేటప్పుడు బస్సులను ఆర్టీసీ బస్సులను వినియోగించడం సరికాదని నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి పర్యటించేటప్పుడు కానీ, ప్రధానమంత్రి గారు పర్యటించేటప్పుడు కానీ, జన సమీకరణ చేస్తున్నప్పుడు వివిధ జిల్లాలలో ఉండే ఆర్టీసీ బస్సులను తీసుకుపోవడం వల్ల రోజువారీగా వెళ్లే ప్రయాణికుడు పడే ఇబ్బందులను గుర్తించుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 1500 పైగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అందులో 1050 ఎలక్ట్రిక్ బస్సులను కూడా వినియోగించబోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఏం సంగతి ఏమో కానీ గ్యాస్ తో కూడిన బస్సులను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే భారం పడకుండా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులు వినియోగించడం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆగస్టు 15 స్త్రీలకు ఉచితంగా ప్రయాణం అవకాశం కల్పించారు, మంచిదే. మరి మహిళలు ఎక్కువ సంఖ్యలో పోతున్నారు, వాళ్ళ గమ్యస్థానం వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలకు వెళ్తున్నారు, పనులు చేయించుకుంటున్నారు, వస్తున్నారు. అయితే బస్సులు పెంచకుండా ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచన చేయండి. సంఖ్య పెంచాలి కదా, అది పెంచకుండా అంతవరకు ప్రజలు ఎలా ఇబ్బంది ఎంత గురవుతారో తెలుసా. ప్రయాణం చేసేవాడు ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేయొద్దని చెప్తారు మీరు, కానీ బస్సులను పెంచకుండా ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో బస్సులు లేవు. రోడ్ల దుస్థితి ఒకసారి చూడండి. ఏదో విమర్శ కాదు, సూచన చేస్తున్నా. రవాణా సౌకర్యం బాగుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు శుభ పరిణామమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకుని వచ్చి హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖకు గూగుల్ ను తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చనున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ సంస్థను విశాఖకు తీసుకువస్తారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించి ప్రాంతాల అభివృద్ధి చెందేలాగా చంద్రబాబు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేలాగా ఉందన్నారు. దేశంలోనే అత్యుత్తమైన 26 పాలసీలను రూపొందించి సంస్థల నిర్మాణానికి వేగంగా అనుమతులు, భూముల కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అందిస్తుంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, సమర్థవంతమైన నాయకత్వం ఉండటంతో రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి టెక్ దిగ్గజాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే వచ్చిన పెట్టుబడులు అధికంగా రావడం జరిగిందన్నారు. ఈ 16 నెలల్లో రాష్ట్రానికి 11.20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 9.5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. గూగుల్ కంపెనీ రాకతో యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందనున్నాయి. ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నంకి రావడం నవ్యాంధ్రప్రదేశ్కు ఒక శుభపరిణామం. దీని ముఖ్య కారకులు మన ముఖ్యమంత్రి విజయనగరం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు సహకారంతో
విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం చూసాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అమెరికాలో తిరిగి కష్టపడి మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు పట్టణం అనేది మరి గుర్తింపబడిన పట్టణంగా ఈరోజు జరిగింది. అదేవిధంగా ఈరోజు గూగుల్ రాకతో విశాఖపట్నం కూడా ప్రపంచంలో ఒక మేటి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఈ 15-16 నెలల్లో 24 గంటలు కష్టపడడం వల్ల ఈరోజు రాష్ట్రానికి దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. ముఖ్యంగా యువతకి 9 లక్షల మంది పైబడి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారు మరి 24 అవర్స్ కష్టపడడం వల్ల ప్రపంచంలో మరి ఫార్చ్యూన్ 500 కంపెనీలతో మాట్లాడడం, అందులో భాగంగానే విశాఖపట్నానికి టీసీఎస్ రావడం కానీ, అదేవిధంగా గూగుల్ రావడం, అదేవిధంగా మరి ఎక్స్చేంజర్ లాంటి దిగ్గజ సంస్థలు రావడం మనం చూస్తున్నాం. ఒక డేటా సెంటర్లే రమారమి మనకి ఒక 2-3 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం తీసుకురావడం అంటే అది ఆషిమాషి విషయం కాదు. అదొక చంద్రబాబు నాయుడికే మరి తేగలరు అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో అందరికి కూడా విశ్వాసం. అలాగే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి మండల శాఖ అధికారులకు పీడేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచించారు. అన్నమయ్య జిల్లా ఎర్రగొండ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రజల సమస్యలు తమ దృష్టికి రాకుండా అధికారులు ప్రజలకు పలు సమస్యల పరిష్కార మార్గం చూపించాలని ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాలు అందిస్తోందని, అవి ప్రజలకు చేరేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన వివరించారు. ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదన్నారు. ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించుకున్నారు. దాంతో ఆయన పరిష్కార మార్గం చూపించారు. చెప్పాల్సింది ఏమంటే ఒక సబ్జెక్టు పైన ఎంఆర్ ఆఫీస్ పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా, ఎంపీ ఆఫీస్ పోయినా మన వాళ్ళు ముందుగానే గ్రామంలో మాట్లాడుతుంది పోండి. ఒక నాయకుడు ఇంకో నాయకుడు ఇంకోటి ఆఫీసర్ కూడా తెలివిగా తప్పించుకునే అవకాశం. అంతేకన్నా ఆఫీసర్ తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు. ఏం చెప్తారంటే మనోనే 2 కాపులు వచ్చినా సరే చెప్తారు నాకు కావాలంటే వాళ్ళు. కాబట్టి అది అవకాశం ఇవ్వదండి. వీలైనంత వరకు మీ వల్ల కాకపోతే ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. గ్రామంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది, సివిల్ మ్యాటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనోళ్ళే మన నాయకులు ఒక పక్క ఒకరు వేరే పరిస్థితి వస్తే ఎంఆర్ఓ కూడా మధ్యలో ఏం చేయలేకపోతారు. ఎవరైనా ఇబ్బంది పెడితే మనోళ్ళు ఇద్దరు ఒక పక్క ఇబ్బంది కదా. కాబట్టి అక్కడ ఏదైనా సమస్య ఉంటే నా వరకు నోటీస్ ఇచ్చాండి, మనం గవర్నమెంట్ ఎంఆర్ఓ చెప్పి ఏ పక్క న్యాయం ఉండే పద్ధతి ఉండే పక్క చేయమన్నారు. ఇప్పుడు మనం ఉండే ఆఫీసర్తో మనం పని చేయించుకోవాలి. ముందు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని బోడేపోయి భవన్ లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి బూక్యా వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్స్ కింద విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ పథకం 20 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమలవుతోందని, గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ విద్యార్థులను పాఠశాలలకు రాకుండా నిలుపుదల చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 16న జరుగు కేబినెట్ సమావేశంలో బకాయిలు విడుదల చేయకపోతే 17 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాలు చేపడతారని, అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తారని ఆయన తెలియజేశారు. దళిత గిరిజన విద్యార్థులను ప్రభుత్వం విద్య నుంచి దూరం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వైరాలో
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ BAS స్కీమ్ కింద చదువుతున్నటువంటి 30,000 మంది విద్యార్థులు గత వారం రోజుల నుంచి 10 రోజుల నుండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 180 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ఇవ్వకుండా ఉండటం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని పాఠశాలలో రానియకుండా ఇవాళ బయటికి నెట్టారు. ఇవాళ ప్రభుత్వం యొక్క కారణం రీత్యా 180 కోట్ల రూపాయలు చాలా తక్కువ అమౌంట్. ఇది దాదాపు 30,000 మంది SC ST విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలని ప్రభుత్వం మొండి బకాయిల్ని మొండిగా ఉంచి కనికరం చూపించకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యాన గిరిజన దళిత విద్యార్థులు ఇవాళ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలంగాణ గిరిజన సంఘం, ఇవాళ గిరిజన దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి 180 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేసి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం కింద 15,000 రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతగా తిరువూరు పట్టణంలో ఎమ్మెల్యే కొడుకపూడి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. తిరువూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి నుంచి మధుర రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు వందలాది ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు అనడానికి ఈ ఆటో డ్రైవర్లకు చేసిన ఈ 15,000 రూపాయలు చాలా 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 పెద్ద సాక్ష్యం. కాబట్టి భవిష్యత్తులో కూడా అభివృద్ధి సంక్షేమం ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని భవన నిర్మాణ వ్యయం తగ్గించాయన్నారు. సిమెంట్ పై 10%, వెదురు ఫ్లోరింగ్ పై 7%, మార్బుల్స్, గ్రానైట్స్, ఇసుక, ఇటుకలపై 7% జీఎస్టీ తగ్గించిందని వివరించారు. తద్వారా ఉదాహరణకు ద్వితీయ శ్రేణి నగరాల్లో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ల నిర్మాణ వ్యయం 30 లక్షలు అయితే జీఎస్టీ తగ్గింపు కారణంగా నిర్మాణదారులకు 1,37,000 ఖర్చు అవుతుందన్నారు. నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కలిగించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాభం, భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందన్నారు. ముందు తెలుగులో రాయమని చెప్పున్నది ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాళ్ళు మనకి తెలుగుదేశంలో ఉన్నామో లేదా ఆంధ్రదేశంలో ఉన్నామో పరిస్థితి ఎక్కడెక్కడ ఏ షాపులు తెలిసినప్పుడు నేను అధికార పట్ల సర్వా చేసుకున్నప్పుడు అప్పుడు కార్మిక శాఖ మంత్రి గారితో సమావేశం ఏర్పరిచి చట్టం ప్రకారం తెలుగులో రాయకపోతే మరి జరిమానా చేసే అవకాశం ఉంది. అలా జరిమానాలు వేయించి అన్ని కోర్టుల బట్టి తెలుగు తెలియజేస్తారు. దాంట్లో పెద్ద మార్చాలకి నామోషం తెలుగులో రాయడానికి వాళ్ళేమో ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోవాలి. చట్టం ప్రకారం మీరు కూడా తెలుగులో రాయాల్సిన అవసరం రాయండి. ఆ తర్వాత మనకు అది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాలుగా తెలుగు విలువలేని పరిస్థితి. మళ్ళా వ్యాపార వాణిజ్య సంస్థ మీద తెలుగు విలువ పెరుగుతారని చెప్పి మంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే ఎక్కడ కూడా చైల్డ్ లేబర్ అనేది గుర్తించి వాళ్ళ స్కూల్కి పంపడం, అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎప్పటికప్పుడు వారికి వర్క్ షాప్స్ అనేది నిర్వహించడం, అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా వస్తున్న కొత్త పరికరాల మీద పూర్తి అవగాహన
పూర్తి అవగాహన రావడం కోసం వారికి వర్క్షాప్స్ నిర్వహించడం, అలాగే లేబర్ అటాస్ కూడా ఈ గవర్నమెంట్ 3 పైలట్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే లేబర్కి పని లేదో అక్కడ లేబర్ అటాస్ లో ముఖ్యంగా వారికి వర్క్షాప్స్ నిర్వహించడంతో పాటు వారికి ఎక్కడైతే పని వేకెంట్ ఉందో పనికి లేబర్ పెట్టడం వంటి కార్యక్రమాలు చేయడం కోసం లేబర్ అటాస్ ని 3 పైలట్ ప్రాజెక్ట్ చేసి తర్వాత 145 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ లేబర్ అటాస్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఏది ఉన్నప్పటికీ పక్కన ఈ జిఎస్టీ రాష్ట్రంలో సూపర్ 6 ఏదైతే ఉందో మధ్య అలాగే పేద కుటుంబాలకి ఆసరాగా నిలబడడానికి తోడ్పడడానికి తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, వికసిత్ భారత్ వైపు పెద్ద అడుగు అన్న ప్రధాని. వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా. ప్రజా సమస్యలు పరిష్కరించండి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ రోజు ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందజేసే ఓపీ, ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.